ఇందిరమ్మ ఇండ్ల సర్వేలతో నిజమైన పేదలకు లాభం చేకూర్చేలా సర్వే ఉండాలని డిమాండ్ మెదక్ జిల్లాకు రాయంపేటలో బీజేపీ శ్రేణులు సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సర్వేలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అర్హుల తరపున బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేసి కాంగ్రెస్ నాయకులను మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని వారన్నారు. ఇల్లు నిర్మించే క్రమంలో లబ్ధిదారులకు మాత్రమే నిధులు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రామాయంపేట భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు అనేది ఈరోజు సర్వేల పేరిట రామాయంపేట మున్సిపాలిటీలో కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు సర్వే నిర్వహిస్తున్నారు. ఇదాన్ని ఏ విధంగా అయితే సర్వే నిర్వహిస్తున్నారో దీనిలో ఇలాంటి అవకతవకలు జరగకుండా వాళ్ళకు ఖచ్చితంగా నిజాయితీలకు ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి 5 లక్షల రూపాయలు ఇప్పించాలని చెప్పేసి ఈ యొక్క ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాము. లేని పక్షంలో ఇందులో ఏదైనా కమిటీలు కానీ ఆ కమిటీలలో ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలను వేశారు. దాంట్లో ఎవరున్నారు, ఆ కమిటీలో గ్రామ ప్రజలు ఉన్నారా, బయట అధికారులు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇప్పటి వరకు తెలియదు. ఈ యొక్క అవకతవకలు జరగకుండా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుపేదలైన